గణేశాయ నమః. శ్రీ సరస్వత్యాయ నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరాఖండలో కూడా మనం 75 సర్గలు పూర్తి చేసి 76వ సర్గలోని 29వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 30వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకరాసనం కపీశమక్షంతారం వందే భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథ్. ఇదంచాభరణం సౌమ్య నిర్మితం విశ్వకర్మణా దివ్యం దివ్యేన వపుషా దీప్యమానం స్వతేజసా. రామా, దివ్యమైన ఆకారంతో తన తేజస్సుతో ప్రకాశిస్తున్న దివ్యమైన ఈ ఆభరణం ఉన్నదే, ఇది విశ్వకర్మ చేత నిర్మించబడిందయ్యా. ప్రతిగృహ్ణీష్ట కాకుచ్చ మత్రియం కురు రాఘవ దత్తస్య హి పునర్ధానే సోమహత్ ఫలముచ్యతే. అగస్త్యుడు అంటున్నాడు, రామ, ఇదిగో ఈ దివ్యమైన ఆభరణాన్ని నువ్వు స్వీకరించి నాకు ప్రియాన్ని చేకూర్చు. భరణే హి భవాన్ శక్తః ఫలానాం మహతామపి త్వం హి శక్తస్తారయితుం సేంద్రానపి దివౌకసః. నువ్వు ఇంద్రుడితో సహా దేవతలందరినీ కూడా తరింపజేయ సామర్థ్యం కలవాడివి. తస్మాత్ ప్రదాస్యే విధివత్ తత్ప్రతీచన రాజిభాదివ్యమాభరణం చిత్రం ప్రతీత్వం భాస్కరం. అందువల్ల సూర్యులాగా ప్రకాశిస్తున్న విచిత్రమైన ఈ ఆభరణాన్ని నీకు ఇస్తాను, నువ్వు దీన్ని తీసుకో. అథోవాచ మహాత్మానం ఇక్ష్వాకుణ మహారథ రామో మతిమతాం శ్రేష్ఠ క్షత్రధర్మనుసరాన్. ఆ తర్వాత ఇక్ష్వాకు వంశంలో మహారథులైన రాముడు క్షత్రియ ధర్మాన్ని స్మరిస్తూ అగస్త్య మహామునితో అన్నాడు, ప్రతిగ్రహోయం. ఇక్కడ కూడా ప్రతిగ్రహం గురించి వచ్చింది. మనం ఇప్పుడు ఎందులో చదువుకున్నాం? ప్రతిగ్రహం గురించి భగవద్గీతలో. ప్రతిగ్రహోయం భగవన్ బ్రాహ్మణస్య విగర్హిత క్షత్రయేణ కథం విప్రా ప్రతిగ్రాహ్యం భవేత్తద. ప్రతిగ్రహం అనేది బ్రాహ్మణుడికి విధించబడింది కానీ క్షత్రియుడికి కాదయ్యా. ఎట్లా ప్రతిగ్రహించమంటావు నువ్వు ఇచ్చిన కానుక? ప్రతిగ్రహో హి విప్రేంద్ర క్షత్రియాణాం సుగర్హిత బ్రాహ్మణేన విశేషణ దత్తం తద్వక్తుమర్హసి బ్రాహ్మణోత్తమా. ఆయన అగస్త్య బ్రహ్మర్షి కదా అంటున్నాడు, ఇది చాలా నింద్యమైన పని నువ్వు చెప్పేది, స్వీకరించడం, నువ్వు ఇచ్చింది స్వీకరించడం అనేది. అందులోనూ బ్రాహ్మణులు ఇచ్చిన దాన్ని స్వీకరించడం అనేది మరీ నింద్యమైన పని. అంచేత నువ్వే చెప్పాలి ఈ విషయంలో. ఏవముక్తస్తు రామేణ ప్రచువాచ మహానుషి ఆసన్ కృతే గే రామ బ్రహ్మభూతే ప్రాయగే అపార్థ ప్రజా సర్వాసురాణ అంతో శతక్రతు. అప్పుడు రామా అన్నాడు అగస్త్యుడు, కృతయుగంలో రాజే లేడయ్యా అసలు. ప్రజలకి, భూమి మీద ప్రజలకి రాజు లేడు, దేవతలకు మాత్రమే రాజు ఉండేవాడు. తా ప్రజా దేవదేవేశన రాజార్థం సౌపాద్రవాన్ సురాణాన్ స్థాపితో రాజా త్వయా దేవశతక్రతు. వాళ్ళు ప్రజలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా, నువ్వు దేవతలకు రాజుగా ఇంద్రుడిని స్థాపించావు, బాగానే ఉంది. ప్రయత్స్మాసు లోకేశ పార్థివ నరపుంగవం యస్మై పూజాం ప్రయంజానాం ధూత పాపాశ్చర్యమి న వసామో వినా రాజ్ఞ ఏషనో నిశ్చయపర. మాకు కూడా ఒక నరశ్రేష్ఠుని రాజుగా ఇవ్వవయ్యా. ఆయన్ని పూజించుకుంటూ మేము మా పాపాలు తొలగించుకొని సంచరిస్తాం.
రాజు లేకుండా మేము నివసించము, ఇది మా దృఢ నిశ్చయము అన్నారు. తతో బ్రహ్మసురశ్రేష్ఠో లోకపాలాన్ సవాసవా సమాహూయ బ్రవీత్ సర్వాం తేజో భాగాన్ ప్రయచ్చత తతో దదుర్లోకపాల సభే భాగాన్ స్వతేజత. తర్వాత బ్రహ్మదేవుడు ఇంద్రాది లోకపాలను పిలిచి మీరు మీ తేజస్సులో కొంత భాగం ఇవ్వండి అని వారందరితో చెప్పగా వాళ్ళు తమ తేజస్సు నుండి భాగాన్ని ఇచ్చారు. అక్షువచ్చతతో బ్రహ్మాయతో జాతక్షుపో నృప తం బ్రహ్మలోకపాలానాం సమాంసై సమయోజయత్. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక తుమ్ము తుమ్మేట, దాని నుండి క్షుపుడు అనే రాజు పుట్టాడు. బ్రహ్మదేవుడు అతనిలో లోకపాలు ఇచ్చిన అంశాలని ప్రవేశపెట్టాడు. తతో నృపం తాసాం ప్రజానామి ఈశ్వరం క్షుభం తత్రేంద్రేణ చక భాగేన మహిమా జ్ఞాపయన్ నృప. ఆ క్షుపుణ్ణి ప్రజలకు ప్రభువుగా ఇచ్చాడు బ్రహ్మదేవుడు. అలా లోకపాలుల భాగాల్లో రాజు భూమిని ఆజ్ఞాపించాడు. వారు నేను తుభాగేనా వపుషద్ పార్థివ కౌబరేణ తుభాగేనా విత్తమాసాంత తదా ఎస్తు యామ్యో భవద్భాగా తేన శాస్తి స్మ స ప్రజ. రాజు వరుణ్ణి అంశం చేత శరీరాన్ని పోషించాడు, కుబేరుని అంశం చేత ధనం ఇచ్చాడు, యముని అంశం చేత ప్రజలను శాసించాడు. తత్ర ఇంద్రేణ శ్రేష భాగ్యం రఘునందన ప్రతిక్రియేషు భద్రంతే కారణార్థమం ప్రభు. కాబట్టి రామ, ఇంద్రుడికి సంబంధించిన భాగం చేత నన్ను తరింపజేయడానికి దీన్ని స్వీకరించవయ్యా, నీకు క్షేమముగాక. నన్ను తరింపజేయడానికి నువ్వు ఇంద్రుడికి సంబంధించిన భాగాన్ని స్వీకరించు. తత్ర ఇంద్రేణ శ్రేష భాగ్యాన్ని ప్రతిగ్రహ భద్రంతే తారణార్థం మహం ప్రభు. తద్రామ ప్రత్యగ్రహ మునిస్తస్య మహాత్మన దివ్యమాభరణం చిత్రం ప్రదీప్తం భాస్కరం. రాముడు మహాత్ముడైన మునిచ్చిన సూర్యులాగా ప్రకాశిస్తున్న విచిత్రమైన దివ్యమైన ఆభరణాన్ని అప్పుడు ప్రతిగ్రహించాడు. ప్రతిగ్రహణం కాదు, ఇక్కడ ఏమనుకోవాలంటే ఇంద్రుడు ఇంకా అంటే లోకపాలుల్లో ఇంద్రుడు కూడా ఉన్నాడు. కాబట్టి ఇంద్రుడిచ్చాడని భావించు అంటున్నాడు ఈయన అగస్త్యుడు. ప్రతిగృహ్య తతో రామ తదాభరణముత్తమం ఆగవంతస్య దీప్తస్య ప్రశ్నమేవోపచక్రమే. రాముడు ఆ భరణాన్ని తీసుకున్న తర్వాత అది ఎలా వచ్చిందో తెలుసుకుంట కోసం ఇలా ప్రశ్నించాడు. అత్యద్భుతమిదం బ్రహ్మన్ వపుర్భ్రధమనుత్తమం కథం వా భవతా ప్రాప్తం కుతో న వాక్యేన వాకృత. మహాముని, అద్భుతమైన ఆకారం గల చాలా ఆశ్చర్యకరమైన ఆభరణం నీకు ఎట్లు లభించింది, ఎవరు తీసుకుని వచ్చారు? కౌతూహలతయా బ్రహ్మానం పృచ్ఛామి త్వాం మహేశ ఆశ్చర్యానం బహునాం హి నిధి పరమకో భవాన్. ముంద్ర, వేడుకతో నిన్ను అడుగుతున్నాను. అంటే కేవలం నేను నీలో దోషాన్ని పెట్టాను కాదు, అసలు నీకు ఆభరణం ఎలా వచ్చింది చెప్పు అన్నాడు అగస్త్యమునితోటి రాముడు. ఏవం బ్రౌతిగా కుచ్చే మునిర్వాక్యమదా బ్రవేత్ రామ యథావృత్తం పురా త్రేతాయుగే యుగే. రాముని మాటలు విని ముని అన్నాడు, రామ పూర్వం త్రేతాయుగంలో జరిగిన విషయం చెప్తాను విను అంటున్నాడు. ఆ కథ మనం రేపు 77వ సర్గలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. భక్తులారా,